చేశారు 1,61,000 మంది ఓటు చేశారు. అమరానికి ఎంతమంది ఓటు చేశారు? 2,58,000 మంది ఓటు చేశారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 294 కోట్లు ఫస్ట్ డే. సెకండ్ డేకి వచ్చేటప్పటికి 500 కోట్లు. ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. ఎట్లా సాధ్యం? 200 కోట్లు సెకండ్ డే ఎట్లా సాధ్యం? సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది. 200 కోట్లు ఉన్న పరిస్థితే కనపడలేదు. అన్ని ఎక్కడ పట్టిన ఖాళీ ఉన్నాయి థియేటర్. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఖాళీ ఉన్నాయి. బెంగళూరుకి వెళ్దామా? ఖాళీ ఉన్నాయి. చెన్నైకి వెళ్దామా? ఖాళీ ఉన్నాయి. ఎక్కడో కొడుతుంది సీనా. దత్తపుత్రుడు అంటారు కదా కొచ్చిన్లో, మలయాళంలో, కేరళలో, అక్కడ ఖాళీ ఉన్నాయి. వచ్చారు. సో వీకెండ్ మాత్రం కలెక్షన్లు వచ్చినాయి, అందులో డౌట్ ఏం లేదు. 9లో 3 మాత్రమే మీకు బుక్ అయినాయి, మిగతా అన్ని కూడా గ్రీన్ ఉన్నాయి. నల్లగడ్డలో చూడండి, మొత్తం ఖాళీనే, మొత్తం ఖాళీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే, మొత్తం గ్రీనే. ఇక్కడ చూడండి, ఒక్క థియేటర్ అన్న ఫుల్ అయిందా? మొత్తం గ్రీనే ఉంది కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 829 కోట్లు అంటే మీరు 2,000 కోట్లు టార్గెట్ చేసినట్టు నాకు కనపడుతుంది. సో కలెక్షన్లు నిల్లు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు అసలు టికెట్ రేట్లు ఎందుకు తగ్గించారు? తెలంగాణలో ఇంకొక వీక్ కూడా ఇచ్చారు. ఏమిటది? మొదటి వారమే టికెట్ రేట్లు ఎందుకు తగ్గించుకున్నారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. టికెట్ రేట్లు తగ్గించారంటేనే జనం థియేటర్లకు రావట్లేదని మీరు ఒప్పుకున్నట్టు కదా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? హిందీ బెల్ట్ వెళ్ళండి, తెలుగు ఎలా ఉందంటే ఇంక మరి ఎక్కడికి వెళ్ళక్కర్లా. నాకు తెలిసి తెలుగు ఎట్లుందంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మనం మెచ్చిన సినిమా బద్దలు కొడుతుంది కానీ పుష్ప ఎలా బద్దలు కొడుతుంది? 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత చూస్తాం, డిస్ట్రిబ్యూటర్లకి అనుకున్న డబ్బులు రాలేదు, నష్టపోయారు. హలో బ్రదర్, ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను చెప్పే ప్రతి మాటకి ఆధారం ఉంది, కానీ వాళ్ళు చెప్పేదానికి ఆధారం లేదు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. 2,000 రాలేరు. ఎట్లా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చేసుకున్నా 2,000 కోట్లు అయితే రాలేరు. మొదటి వారం ఉన్న బజ్ రెండో వారానికి ఉండదు. ఇక ఫీలింగ్ పోద్ది. ఏదైనా ఈ 1,100 కోట్లు వస్తే పాపం ఎవరు రోడ్డు మీద పడకుండా ఉంటారని నాకు అనిపిస్తుంది. ఏ 1,685 కోట్లు సంథింగ్ ఉంది బాహుబలి 2. సో దాన్ని క్రాస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని మనది నెంబర్ 1 సినిమా అని చెప్పుకోవటానికి ఎగ్జాక్ట్గా అక్కడ వరకు నంబరింగ్ని తీసుకురాగలుగుతారు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఓవర్ హైప్ చేశారు. ఇంత ఓవర్ హైప్ చేయొచ్చు కానీ ఇంత ఓవర్ హైప్ చేయకూడదు. ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు, ఇంగ్లీష్ రాదా? వస్తారు మీ సక్సెస్ మీట్కి మీ అభిమానులు ఎగద వస్తారు, మీరంటే బాగా ఇష్టపడిన వాళ్ళు ఎగద వస్తారు. ఫ్యాన్స్ దెబ్బేశారు. 1 ఓవర్ హైప్, 2 3వది టికెట్ రేట్. ఎందుకు ప్రశంసించలేదు ఈ ఫేక్ కలెక్షన్ చూసి? అప్పుడు చేయలేదా? RRR అప్పుడు చేయలేదా? చేశారు కదా. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. రెండవది అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వ
పతనం ఒకటి. నంబర్ ఎక్కడ అవుతుందంట? నంబర్ గేమ్ 1500 కోట్ల దగ్గర అవుతుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అంటే కలెక్షన్ 1100 కోట్లు దాటితే 1700 కోట్ల పోస్టర్ వస్తుంది. అంటే కలెక్షన్ గనక 1000 కోట్ల లోపల పడిపోతే కనుక ఇక పోస్టర్ అనేది ఉండదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇది లక్ష్యం. అక్కడ దాకా పోస్టర్ పడుతుంది. ఇది టూ మచ్. ఇది టూ మచ్. రికార్డు లాగే మనది ఒక రికార్డు ఉండాలనుకున్నారేమో. 300 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కాలని ఒక తాపత్రయంలో అది చెప్పుకున్నారు. సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. పుష్ప 1 కలెక్షన్లు 370. 300 కోట్ల రూపాయలు కేవలం హీరోకి రెమ్యునరేషన్ ఇచ్చేంత స్థాయికి పుష్ప 2 వెళ్ళిందా? 8.5 ఉంది. అమరన్ 9.4 ఉంది. ఏదో తేడాగా ఉందేంటి?